ఇగో పచ్చింతకాయల చారు చేస్తాను. ఇగో పావు కిలో పచ్చింతకాయలు కడిగి గ్లాసు నీళ్ళు పోసుకున్నా. ఇగో మిర్చి, ఇగో మిరపకాయలు, ఒక 4-5 మిరపకాయలు పొయ్యి మీద కాల్చుకోవాలి. ఇవి మంచిగా కాల్చుకున్నాక ఈ చింతకాయలు ఉడికినాక ఇలా నీళ్ళు అంపినాక మళ్ళీ చేసుకునే విధానం చూపెడతా. ఇగో చింతకాయలు అయితే ఉడికినాయి. స్టవ్ బంద్ చేద్దాం. ఇగో మిరపకాయలు ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా కాల్చుకోవాలి. ఇది లేని వాళ్ళు మేము ఏం చేయాలంటే గంజులు వేసుకొని మంచిగా ఇటు అటు మంచిగా అంటే మంచిగా ఇట్లా కాలుతాయి మిరపకాయలు. ఉల్లాకు, కళ్యామాకు, కొత్తిమీర, ఇక ఉల్లిగడ్డలు. మనము చింతకాయలు ఉడికినాయి కదా, వీటిని తీసుకొని ఇలా వంపుకోవాలి. నీళ్ళు లేకుండా చిన్న జల్లెట్లా వంపుకోవాలి. ఇక జల్లెట్లా పోసుకున్నాం కదా, నీళ్ళు లేకుండా మళ్ళీ ఇవి తీసుకొని ఇలా పోసుకోవాలి. కందులో పోసుకోవాలి. కందులో పోసుకొని ఇక చల్లటి నీళ్ళు పోసుకోవాలి. చల్లటి నీళ్ళు పోసుకున్నాక కొంచెం చల్లారాలి. చల్లారినాక ఈ పులుసు ఇలా ఎంత వెళ్తుందో అంత ఇక కాలుతుంది. కొంచెం చల్లారినాక ఈ పులుసు అయితే ఎంత వెళ్తుందో అంత విసుక్కుందాం. పిసుక్కున్నాక ఈ మిరపకాయలు అందులో వేసుకొని మళ్ళీ పిసుక్కోవాలి. చారులు వేసుకొని చింతకాయల చారు అయితే మనకు పిసుకును. పావు కిలో చింతకాయకు 3 గ్లాసుల నీళ్ళు పట్టినాయి. ఇలా గ్లాసు చూపిస్తాం. మళ్ళీ మిరపకాయలు వేసుకున్నాం. ఇలా ఈ మిరపకాయలను ఇట్లా విసుక్కోవాలి మంచిగా. మిరపకాయలు ఇట్లా విసుక్కోవాలి. మీరు విసుక్కోరాకుంటే కారం అవుతుందంటే మంచిగా రోట్లు వేసి నూరుకోరి. ఇంకా లేకుంటే మీరు ఎట్లా మెత్తగా అవుతుందో అట్లా చేసుకోరు. ఇట్లా విసుక్కోవాలి. విసుకున్నాక పోపు పెట్టుకునే విధానం చూపెడతాం. మళ్ళీ పొయ్యి వెలిగించుకొని చారు పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక పావిడి నూనె పోసిన. పావిడిన కొంచెం పావు కిలో చింతకాయలు 4-5 మిరపకాయలు కాల్చుకొని మంచిగా వేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలు, ఉప్పు ఎత్తన్న ఉప్పు ఇలా వేసి ఇక 2 ఉల్లిగడ్డలు వేసుకున్నా. ఇక ఉల్లిగడ్డలు కూడా చాలా వేసుకోవాలి. పోపెట్టక ముందు ఇట్లా రెడీ అయించారు. మనం పోపులు వేసుకోవాలి. పోపులు కాల్చినాయి. అప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని కళ్యాణం వేసుకోవాలి. ఉల్లికాడలు ఇంత వేసుకొని లేకుండా లేదు. కొత్తిమీర, కొంచెం పచ్చి దాచుకున్న ఉల్లికాయ మంచిగా కలుపుకోవాలి. కలపాలి. కలిపినాక 1 స్పూను పసుపు వేసుకొని ఒక్కసారి కలిపి చారులో పోసుకోవాలి. ఇది కొంచెం ఫుల్ పెట్టుకొని ఇది చారు కొంచెం నురుగా చూడు. నురుగా ఇక మీదికి నురుగా వచ్చినాక అప్పుడు మనం బంద్ చేసుకోవాలి. మసలద్దు చారు. ఇట్లా నురుగు రావాలి. చారు అయితే రెడీ. పచ్చి చింతకాయల పచ్చి మిరపకాయల చారు రెడీ అయింది. స్టవ్ బంద్ చేస్తాను.
ఇక ఎంతో ఇష్టమైన చింతకాయల పచ్చింతకాయల టేస్టీగా అయిన పచ్చి చింతకాయల చారు రెడీ. పచ్చిమిరపకాయలు పచ్చింతకాయలు నేను వేసిన కొలతలతో వేసుకోండి. మనం ఇందాక పచ్చింతకాయల చారు చేసుకున్నాం కదా, ఇక అందులోకి పప్పు, పచ్చిమిరపకాయల పప్పు, చిటాకు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కళ్యామాకు, ఎల్లిపాయ, జీలకర్ర. ఈ మిరపకాయలకు ఈ గ్లాసున్నర పప్పు తీసుకున్నా సరిపోతుంది, కారం ఉండదు. ఇక చిన్న పిల్లల కంచెలు తినచ్చు మంచిగా. చేసుకునే విధానం పొయ్యి వెళ్తాం. ప్యాన్ వేడెక్కింది. ఒక పావున్నర నూనె పోసుకున్నాం. పావున్నర నూనె వేసుకున్నాం. ఆవాలు జీలకర్ర కళ్యామాకు బియ్యం వేసుకొని స్పూన్ పప్పు వేసిన మనం ఎప్పుడు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు మరో పోసుకోవాలి కప్పుడికి అంత. మూడు గ్లాసుల నీళ్ళు పోసిన పెద్ద గ్లాసుకొని. ఈ పప్పు మంచిగా ఉడుకుతుంది దానికి. ఇక పప్పు కడిగి పెట్టుకుందాం మనం. నీళ్ళు మసిలినాక పప్పు వేసుకోవాలి. నీళ్ళు మసులుతాయి. ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. మూత పెట్టకూరి పప్పు వంగుతుంది. ఇందులో ఉప్పు వేయద్దు, ఉప్పు వేయద్దు, కారం వేయద్దు. పప్పు మెత్తగా ఉడికినాక అప్పుడు మనం ఎల్లిపాయ జీలకర్ర కారం అప్పుడు వేసుకోవాలి. మెత్తగా ఉడకాలి పప్పు. మెత్తగా ఉడికినాకనే కారం వేసుకోవాలి. కారం అయిన ఉప్పు అయిన ఈ పప్పు ఉడికేదాకా ఎల్లిపాయ పొట్టు తీసుకున్నాం. సిమ్లో పెట్టుకోవాలి పప్పు. ఇక పప్పు ఉడికింది. ఇట్లా మెత్తగా ఉడకాలి పప్పు. ఇట్లా మెత్తగా ఉడికినాక పచ్చిమిరపకాయలు, చిటాకు పచ్చిమిరపకాయలు రోట్లు వేసి మెత్తగా దంచుకోవాలి. ఎల్లిపాయ జీలకర్ర ఈ రోట్లనే వేసుకోవాలి. ఒక స్పూను ఉప్పు ఇందులో వేసుకొని ఇది మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకున్నాక ఈ పప్పు ఉడికింది కదా, ఈ పప్పులో వేసుకుందాం. ఇది మెత్తగా దంచుకొని ఈ పచ్చిమిరపకాయలు మెత్తగా దంచుకున్నాం కదా, మెత్తగా దంగింది. ఇది ఎత్తుకొని ఇప్పుడు మనం పప్పులో వేసుకున్నాం. పప్పు మాత్రం మెత్తగా ఉడికినాకనే వేసుకోవాలి.
ఈ పప్పుల వేసుకొని ఒక్కటి తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులో చెంచడు వేసినాం కదా మనం ఉప్పు, ఈ పప్పులో కూడా చూసుకుంటూ వేసుకోవాలి. ఉప్పు కూడా మనం పప్పు ఉడికినాకనే వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. బాగుంటుంది పప్పు, పచ్చిమిరపకాయల పప్పు, పచ్చింతకాయల చారు సూపర్ ఉంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ మంచిగా ఇష్టంగా తింటారు. ఇది కొద్దిసేపు ఉడకాలి, కారం ఉడకాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతుంది. కారం వేసుకున్నాక పప్పు ఒక 10 నిమిషాలు ఉడికితే అయిపోతుంది. 10 నిమిషాలు ఉడికినాక ఇట్లా దగ్గర పడవచ్చు. గంట జోరుకు ఉండాలి. ఇట్లా గంట జోరుకు ఉండాలి. చల్లారినాక ఏంటంటే మళ్ళీ దగ్గరికి వస్తుంది. పప్పు అయింది. గ్యాస్ బంద్ చేసుకున్నాం. పచ్చిమిరపకాయల పెసరపప్పు రెడీ. ఇక కొత్తిమీర వేసుకొని పచ్చిమిరపకాయల పెసరపప్పు రెడీ అయింది. నీళ్ళు పోసుకున్నాక పప్పు వేసుకోవాలి. నీళ్ళు మసిలినాక ఇక మళ్ళీ పోపు పెట్టుడు అవసరం లేదు. మనం ఫస్టే పోపు పెట్టుకున్నాం కదా, అంతే. ఇంత నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. పచ్చిచింతకాయలు చారు చేసుకున్నాం కదా, ఆ పండ్లకు ఈ పప్పు మంచి టేస్ట్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి.